అత్యున్నత సింహాసనముపై ఆసీనుడై వివేకంతో మిమ్మల్ని వెతుకువాలని పరిశీలిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాయన, మీ కృపలో భద్రపరిచారు, ఆయుష్నిచ్చారు, ఆరోగ్యంనిచ్చారు, మరొక అవకాశం కూడా మాకు ఇచ్చారు. అతి తక్కువ కాలంలోనే మరలా మీ పిల్లలతో కలిసి ఆయన మీ మనస్సును పంచుకోవడానికి మీరు చూపిన కృపకై కృతజ్ఞతలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలోనికి చేరాము. మీ మాటలకే నిరీక్షిస్తూ ఉన్నాము తండ్రి. ఆత్మ సంబంధమైన సంగతులతో మా ఆత్మను తృప్తిపరచండి. మా లోపాలను సరిచేసుకుంటూ మీకు ఇష్టలుగా జీవించుటకు సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాము తండ్రి. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వినబడుతున్న మాట మా ఆధ్యాత్మిక జీవితాలకు మేలు కలిగించేదని గుర్తించి కేవలం సత్యాన్ని మాత్రమే స్వీకరిస్తూ మీకు ఇష్టలుగా బ్రతుకుటకు సహాయాన్ని దయచేయండి తండ్రి. మీ పక్షముగా మాట్లాడుతున్న నన్ను బలపరచండి. ఏ మాట నా సొంత మాట కాక కేవలం మీ మనస్సును మాత్రమే చెప్పడానికి సమయోచితమైన జ్ఞానమును దయచేయమని కోరుకుంటూ ప్రతి విషయంలో మీ సహాయాన్ని అర్థిస్తూ అడిగినవన్నీ పొందుకున్నామని నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాము మా కన్న తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. మరొకసారి నాకు అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు శామ్యూల్ గారి కుటుంబానికి, అలాగే ఆయనకు సహకరించిన ప్రతి కుటుంబానికి, ముఖ్యంగా దేవుని మాటలు వినడానికి చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు అందరూ? దేవుని కృపలో చాలా త్వరగా మళ్ళా కలుసుకున్నాం మనం కదా. ఇది ఊహించనిది దేవుని కార్యము. మరి సమయం చాలా అయింది, 1:10 అయింది. వాస్తవానికి ఇప్పటికే ఒక ప్రసంగం అయిపోయి మనం భోజనం చేయాలి యాక్చువల్లీ. మరి ఇక్కడ పరిస్థితులు నాకు తెలియనివి, కానీ ఎంత సమయమైనా మనం మాట్లాడుకోవాల్సింది కాబట్టి అందులో పాంప్లెట్లో మనం ముద్రించుకున్నాం 2 ప్రసంగాలు కాబట్టి 2 మాట్లాడుకోవాల్సిందే. కాబట్టి మీరు ఆకలితో అలసటగా ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా మొదటి ప్రసంగంలోనికి మనం వెళ్ళిపోదాం. పాంప్లెట్లో మనం ముద్రించుకున్న మొదటి ప్రసంగం ఒకసారి చెప్తారా? చూసారా? చెప్పండి, గట్టిగా చెప్పండి. చూడలేదు ఎవరు? చెప్పండి. తెలుగు రాదా? మరి అందరూ అలా పెట్టారు. పాంప్లెట్ లేదండి, అందరికి చేరలేదా సార్? మరి ఏంటి మళ్ళీ ఎవరు మాట్లాడలేదు? చూస్తూని కూడా మాట్లాడలేదు ఏంటి? పరలోక రాజ్యపు తాళపు చెవి అనగా ఏమిటి? వాస్తవానికి పాంప్లెట్లో ముద్రించిన 2 ప్రసంగాలు కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నాయి. కాబట్టి మనం లేఖనాలను అనుసరించి బైబిల్ ఏం చెప్తుందో చెప్పినట్టు స్వీకరించడం తప్ప మనం చేయడానికి మరేమీ అవకాశం లేదు. ఇంకా ఏమైనా క్రొత్త సంగతులు మేము చెప్దామంటే మీరు ఆల్రెడీ ప్రింట్ వేసుకున్నారు కాబట్టి మేము అయ్యే చెప్పాలి. ఓకే, ఈరోజు వాక్య భాగంలోనికి వెళ్లే ముందు నా చిన్న మనవి. మనము క్రైస్తవులుగా కొన్ని విషయాలలో ఒక నిర్ణయాన్ని తీసుకొని కొనసాగుతూ ఉంటాం. అంటే మన తల్లిదండ్రులు నేర్పించింది కావచ్చు, మన దైవజనులు నేర్పించినవి కావచ్చు, కొన్ని బండ గుర్తులతో కొన్ని విషయాలను మన మైండ్లో ప్రింట్ చేసేసుకుంటాం. కానీ కొంతకాలం పోయిన తర్వాత మనం బైబిల్ చదువుతున్నప్పుడు కానీ, బైబిల్ పరిశీలించిన వారు చెప్తున్నప్పుడు కానీ, నిత్య జీవానికి వెళ్ళాలి అనుకుంటే మరలా మనం పరిశీలించుకోవాలి. నాకు తెలిసింది అదే, ఇప్పుడు మారితే ఎలా ఒప్పుకుంటాను, లేదా నాకు తెలిసింది ఇదే, నువ్వు అలా చెప్తే ఎలా ఒప్పుకుంటాను అనేది నిత్య జీవానికి వెళ్ళాలనుకునే వాళ్ళు చేయాల్సిన పని అయితే కాదు. నిత్య జీవానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు బోధ విన్నా, ఎన్ని సంవత్సరాలు మనమే బోధ చేసినా మరలా వాక్యం దగ్గరకు వచ్చి చూసుకోవాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, తెస్సలోనికలో సంఘం ఉంది, బెరయాలో సంఘం ఉంది, పౌలు గారు చెప్పే
పౌలు గారి కంటే ముందు అపోస్తులు ఇంకా బోధ చేశారు. అపోస్తుల కంటే ముందు యేసుక్రీస్తు వారు బోధ చేశారు. యేసుక్రీస్తు వారి కంటే ముందు శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని బోధించారు. అయినప్పటికీ పౌలు గారు వెళ్ళి వాక్యాన్ని చెప్తుంటే బెరయ సంఘస్థులు అవి అలా ఉన్నాయా లేదా అని చూసుకున్నారట. అబ్బా, గొప్ప వ్యక్తి వచ్చాడు, ఇతను చాలా సంఘాలు కట్టాడు, ఎన్నో వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసి సువార్తను ప్రకటించాడు కాబట్టి ఇతను ఏది చెప్పినా రైట్ అని గుడ్డిగా వెళ్ళలేదు. ఆనాడే 2000 సంవత్సరాల క్రితమే. కాబట్టి ఈరోజు మనం ఏది నమ్మామో అది కాదు, మనం నమ్మింది అవునా కాదా అని లేఖనాల దగ్గరకు వచ్చి పరిశీలన చేసుకోవాలి. ఇది తప్పకుండా చేయాల్సిన పని. పరలోకం కావాలనుకుంటే ఇది మాత్రం మీరు ఆప్షన్గా పెట్టుకోవాల్సిన విషయం. మాకు పరలోకంతో పని లేదండి, మా ఇష్టం, మేము ఇక్కడ ఉన్నాం, మాకు నచ్చింది వింటాం, నచ్చకపోతే మానేస్తాం అనే దానిలో ఉన్నారనుకుంటే మాకు నేను చెప్పక్కర్లేదు, అది మీ ఇష్టం. కానీ నాకు ఏ విధంగానైనా నేను మరణిస్తే నిత్య జీవానికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం చచ్చే వరకు బైబిల్ని ధ్యానించాల్సిందే. ధ్యానించిన వాళ్ళు చెప్తున్న విషయాలను పరిశీలన చేయాల్సిందే. ఇది గుర్తు పెట్టుకోవలసిన వాస్తవం మనం. ఓకేనా? ఇక ఈరోజు మన విషయంలోనికి వెళ్దాం. తాళపు చెవి. ఈరోజు మన పాఠం ఏంటండి? మన అంశం ఏంటి? తాళపు చెవి. ఏ తాళం? పరలోక రాజ్యపు తాళపు చెవి. మనకి పెట్లకు తాళాలు తెలుసు, బీరువాకు తాళాలు తెలుసు, ఇళ్లకు తాళాలు తెలుసు, గేట్లకు తాళాలు తెలుసు. కానీ పరలోక రాజ్యానికి కూడా తాళం ఉంటుందా? ఉంటుందా? నేను గతంలో వచ్చినప్పుడు మీతో మాట్లాడిన ప్రసంగాలలో ఒక ప్రసంగం ఏంటి అంటే పరలోక రాజ్యం అంటే ఏంటి కదా. ఏమని మనం ఆ రోజు వాక్యాన్ని బట్టి మనం రుజువు చేసుకున్నాం. పరలోక రాజ్యం అంటే ఏది? పరలోకమా? భూమి మీద స్థాపించబడిన సంఘమా? సంఘం కదా. సంఘానికి తాళం ఉంటుందా? మరి ఇప్పుడు సంఘానికి తాళం ఉంటుందా? ఇప్పుడు మీ సంఘానికి సంఘం అంటే ఇప్పుడు ఈ 4 గోడలేనా? సంఘం అంటే ఏమనుకున్నాం? యేసుక్రీస్తు వారి రక్తంలో తమ పాపములను కడుగుకొని ఆయన చేత స్థాపించబడిన సంఘంలోనికి చేరడం. అది సర్వభూతలమంతా విస్తరించి ఉంది. ఇప్పుడు కేవలం ఆంధ్రలోనూ తెలంగాణలో మాత్రమే కాదు, సర్వభూతలమంతా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలోనూ కొద్ది మంది అయినా ఆ సంఘంలో చేరే ఉన్నారు కదా. మరి ప్రపంచమంతా ఉన్న ఈ సంఘానికి అంత పెద్ద తాళం కప్పేది, దాన్ని తీసే తాళం ఏది? ఇంటికంటే ఒక కప్పేసుకోగలం, గేట్ కంటే ఒక కప్పేసుకోగలం కదండి. మరి సర్వభూతలమంతా విస్తరించిన ఈ సంఘానికి అసలు తాళం ఎవరేశారు? ఆ తాళం చెవి ఎవరి దగ్గర ఉంది? ఆ ఉన్నవారు ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనేది కాసేపు మనం ఈరోజు లేఖనాల్లో నుంచి పరిశీలన చేసుకున్నాం. ఇది తెలియాలి అంటే దీని మూల భాగంలోనికి మనం వెళ్ళాలి. వెళ్ళే ముందు ఒక చిన్న మాట మీకు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులలో చాలా మందిని ఏర్పాటు చేశారు ఆయన. అందులో 12 మంది శిష్యులలో ముందు మనం చెప్పే పేరేది అంటే, లేక బైబిల్ కూడా రాసిన పేరేది అంటే పేతురు గారి పేరు. ఈ పేతురు గారిని దుడుకు పేతురని, తొందరపాటు కలిగిన వాడని, ప్రతి విషయం స్పీడ్గా మాట్లాడతారని మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఆయన మాట్లాడిన ప్రతి మాట భవిష్యత్తు తరాల వారికి ఒక మూల పాఠంగా మిగిలింది. ఆయన ఏది అడిగినా అప్పుడు అడిగిన ఆ ప్రశ్నకి ఇప్పుడు సమాధానం అనమాట. ఆయనే కనుక అడగకపోతే ఇప్పుడు మనకు తెలిసేది కాదు. అలాంటిదే రాత్రి ఒక విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. మన సహోదరుని మనం ఎన్నిసార్లు క్షమించాలి? ఈ ప్రశ్న అడిగింది పేతురు గారు యేసుక్రీస్తు వారిని. ఎందుకు అడగాలి అంటే అది మనకు అవసరం కాబట్టి. ఆయన ఆ రోజు అడిగారు. ఆయన అడిగిన ప్రశ్నకి యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పారు. ఏమని? 70 ఏళ్ల మారుల మట్టుకు క్షమించాలి, లేకపోతే ఏమవుతుంది? ఏమీ అవ్వదు, నువ్వు నిత్య జీవానికి వెళ్ళవు, అంతే. క్షమించకపోతే నిత్య జీవానికి వెళ్ళవు అని నేర్పింది ఆయన అడిగిన ప్రశ్నే. అలాంటిదే మరొక విషయం ఈ రోజు మనం నేర్చుకునే పరలోక రాజ్యపు తాళపు చెవి. చూద్దాం ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుంటూ వెళ్దాం. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుతారమ్మా? చదువు సహాయం చేస్తారా? నేనే చదువుకున్నా.
వచ్చి అడుగగా. చాలమ్మా, ఒకసారి ఆగుదాం. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి, నా వైపు చూడండి అందరూ. యేసుక్రీస్తు వారు ఏ ప్రాంతానికి వచ్చారు? మళ్ళీ చెప్పాలి, ఏ ప్రాంతానికి? కైసరే. కైసరే ఎవరిది చెప్పాలి. కైసరే ఎవరిది చెప్పండి, గట్టిగా మాట్లాడండి కొంచెం. ఫిలిప్పు గారిది. ఫిలిప్పు గారు ఎవరు ఏండి? ఫిలిప్పు గారు ఎవరు? ఫిలిప్పు గారు ఊరు కైసరే అని కదా మీరు చదువుతున్నారు ఇప్పుడు, అదేనా? ఫిలిప్పుదైన కైసరే అంటే అర్థం ఏంటి? ఫిలిప్పుదైన కైసరే అంటే అర్థం ఏంటండి? అరే, నా తెలుగు అర్థం అవ్వట్లేదా? మరి మీరు చిన్న చిన్న వాటికి సమాధానం చెప్పకపోతే నేను ఇంక పెద్ద పెద్ద విషయాలు ఎక్కడ చెప్తున్నారా మీకు? ఫిలిప్పుదైన కైసరియా అంటే అర్థం ఏంటి? ఫిలిప్పు గారు ఊరు కైసరే. మరి ఏంటి చెప్పడానికి ఎంతసేపు ఆలోచిస్తున్నారు అని కదా. ఫిలిప్పుదైన కైసరే అంటే ఫిలిప్పు గారు ఊరు కైసరే. మరి ఫిలిప్పు గారు ఎవరు? ఒక గుర్తు, ఒక బండ గుర్తుగా ఫిలిప్పుదైన కైసరే అన్నప్పుడు ఫిలిప్పు గారు ఎవరో మనకు తెలియాలి కదా. ఎవరో ఫిలిప్పు గారు? ఏమో ఎవరో. వెరీ గుడ్, ఎవరో చెప్పారు. 12 మంది శిష్యులలో ఒకరు కదా. చూద్దాం ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 2-3 వచ్చిన చదువుకున్నాం. శిష్యుల పేర్లు అక్కడ ఉంటాయి. అందులో ఫిలిప్పు గారి పేరు ఉందో లేదో? ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసిన 12 మంది పేర్లు చెప్తున్నారు ఇక్కడ. మొదట పేతురు అనబడిన సీమోను, 2 అతని సహోదరుడు అంద్రెయ, 3 జబదేయి కుమారుడికి యాకోబు, 4 అతని సహోదరుడైన యోహాను, 5 ఫిలిప్పు. అందరూ వదిలేమో, మనకు కావాల్సిన పేరు ఫిలిప్పే కదా. ఉందా 12 మందిలో ఫిలిప్పు గారి పేరుందా? చెప్పాలి వైపు చూసి అందరూ. ఫిలిప్పు గారి పేరుందా? ఉంది. ఈ ఫిలిప్పు గారు ఊరేది ఇప్పుడు? గట్టిగా, ఇంకా గట్టిగా. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము 43-44 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 43-44 వచనాలు. మరునాడు ఆయన అనగా యేసుక్రీస్తు వారు గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఎవరితో? ఫిలిప్పు గారితో. గట్టిగా చెప్పండి, మీ మనసు ఇక్కడే పెడితేనే మీకు అర్థం అవుతుంది నేను చెప్పేది. యేసుక్రీస్తు ప్రభు వారు గలిలయకు వెళ్ళాలనుకుని బయలుదేరి వెళ్తున్నారు. మరునాడు అంటే పైన జరిగిన సందర్భం, తర్వాత జరిగిన రోజు అనమాట ఇది. పైన జరిగింది అంటే అంద్రెయ గారు, యోహాను గారు, బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు మాటలు విని యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి ఆయనతో గడిపారు. ఇది అయిన తర్వాత ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు వారు గలిలయకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫిలిప్పు గారు కనిపించారు. వెంటనే ఫిలిప్పుని చూసి అన్నారు, ఇదిగో ఇటు రావయ్యా, నన్ను వెంబడించు నువ్వు అన్నారు. అంటూ 44వ వచనంలో చెప్పబడిన మాట. ఇది ఎవరు బైబిల్ చూడలేదా? ఫిలిప్పు బేత్సైదా వాడు. చాలు. ఫిలిప్పు గారు ఊరేది? మరి మనం కైసరే అనుకున్నాం. ఎందుకు కైసరేనా బేత్సైదానా? మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఫిలిప్పుదైన కైసరే అని చదువుకున్నాం. అంటే ఫిలిప్పు గారు ఊరు కైసరే అని అర్థమైంది. కానీ యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఫిలిప్పు గారి ఊరు పర్టికులర్ గా దేవుడు రాయించిన మాట. ఫిలిప్పు ఏ ఊరు? బేత్సైదా. ఇప్పుడు బేత్సైదా కైసరియా ఒకటేనా? పోనీ కాదు. మరి ఇంతకీ ఫిలిప్పు గారి ఊరు బేత్సైదానా కైసరేనా? చెప్పాలి. బేత్సైదానా? మరి కైసరా? ఫిలిప్పు గారి ఊరు బేత్సైదానే. ఫిలిప్పుదైన కైసరే అన్నప్పుడు ఫిలిప్పు గారు ఊరు కైసరే అని కాదు అక్కడ రాయబడింది. మాక్సిమం ఇలాగే ఆలోచిస్తారు. ఫిలిప్పుదైన కైసరే అంటే ఫిలిప్పు గారి పేరు మనకి శిష్యుల్లో వినపడద్దు కాబట్టి ఫిలిప్పుదైన కైసరే అంటే ఫిలిప్పు గారు ఊరనే 99% ఉంటారు. కానీ వాస్తవానికి ఫిలిప్పు గారు ఊరా లేదా ఊరు పేరే కైసర్, ఫిలిప్పుదైన కైసరే మీకు తెలియాలి అంటే మీ బైబిల్స్ లో లాస్ట్ పేజ్ లో మ్యాప్స్ ఉంటాయి, ఒకసారి తీసుకోండి. అందులో 3వ మ్యాప్ తీయండి. మీ బైబిల్ గ్రంథంలో చివరి పేజీలో ప్రకటన గ్రంథం తర్వాత మ్యాప్స్ ఉంటాయి కదా, ఆ మ్యాప్ లో 3వ మ్యాప్ క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని ఉంటుంది. అందులో
ఉత్తరం అంటే పై భాగం నుండి మీరు చదువు కిందికి చూసుకుంటూ వస్తే లెబానోను పర్వతము, దాని క్రింద హెర్మోను పర్వతము, దాని క్రింద కనిపిస్తుంది మీకు ఫిలిప్పుదైన కైసరయ. చూస్తున్నారా? బైబిల్ చూస్తున్నారా? అందరూ మ్యాప్ చూస్తున్నారా? ఇప్పుడు మ్యాప్ లో మీకు కనిపించాల్సిన విషయం ఏంటి అంటే ఫిలిప్పుదైన కైసరయ. అసలు ఊరు పేరే, ఎక్కడున్నారు మీరందరూ? ఊరు పేరే ఫిలిప్పుదైన కైసరయ. ఫిలిప్ గారు ఊరు కైసరయ కాదు, ఊరు పేరే ఫిలిప్పుదైన కైసరయ. మీకు ఒక విషయం క్లారిటీకి రావాలి. మీరు కైసరయ అనగానే ఫిలిప్ గారు ఊరు కాదు. ఫిలిప్ గారు ఊరేది బేత్సైదా. మరి ఇదేంటి అంటే ఊరు పేరే ఫిలిప్పుదైన కైసరయ. కాదండి అది అతని ఊరే అయ్యి ఉండొచ్చు కదా అంటారేమో. మ్యాప్లో వ్యక్తిని బట్టి పేర్లు ఉండవు. మ్యాప్లో అర్థమైనా మీకు? మ్యాప్లో మనిషిని బట్టి పేర్లు ఉండవు. అలా ఉంటే బేత్లెహేముకి యేసుక్రీస్తు వారు జన్మించిన అని రాయండి, యెరూషలేముకి పలానాని రాయాలి. అక్కడ పేర్లు మాత్రమే ఉంటాయి, ఊరు పేర్లు పట్టణాల పేర్లు మాత్రమే ఉంటాయి, వ్యక్తులను బట్టి ఉండవు. సో ఫిలిప్పుదైన కైసరయ అనగానే వ్యక్తి పేరు వ్యక్తి అంటే ఫిలిప్ గారి నుండి వచ్చిన ఊరని కాదు, ఊరు పేరే చెప్పాలి మీరు. ఊరు పేరే ఫిలిప్పుదైన కైసరయ. ఇది మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం. ఈ ప్రాంతానికి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉండగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. నన్ను గూర్చి ప్రజలు ఏం చెప్పుకుంటున్నారు అంటే ఆయన గూర్చి ఒక ఆలోచనకి సమాజం రావాలి. ఆయన గూర్చి సమాజం ఏదో విషయాన్ని తెలుసుకోవాలి. అందుకే ఆయన ఏం చేశారంటే అడుగుతున్నారు, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారు అని తన శిష్యులను అడిగారు. ఏమడిగారు? మనుష్య కుమారుడు అంటే ఎవరు? ఆయన ఎవరో కాదు, ఆయనే. కానీ ఆయన గురించి నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడగకుండా మనుష్య కుమారుడు ఎవడని చెప్పుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు అడిగితే వాళ్ళందరూ చెప్తున్నారు సమాధానం. చదువుదాం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 14వ వచనం. వారు కొందరు బాప్తీసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనేది. శిష్యులందరూ ఏకకంఠంగా చెప్తున్నారు యేసుక్రీస్తు వారికి, నిన్ను గురించి ఏమనుకుంటున్నారంటే ప్రభువా, సమాజంలో మీ విషయంలో 4 అభిప్రాయాలు ఉన్నాయి. ఏంటండి? 4 ఉన్నాయి. ఏంటవి? 1, నువ్వు బాప్తీసమిచ్చు యోహానువి అనుకుంటున్నారు. 2, ఏలియావి అనుకుంటున్నారు. 3, ఇర్మియావి అనుకుంటున్నారు. 4, ప్రవక్తల్లో ఒకడు, ఆ ప్రవక్తలు అంటే మోషే గారని పండితుల లెక్క అని అనుకుంటున్నారు అని అందరూ చెప్పారు. 12 మంది శిష్యులు చెప్పారు. మనం అనుకుందాం, ఎందుకు అలా అనుకున్నారు? ఆయనను ఆ నలుగురితో ఎందుకు పోల్చుకున్నారు? ఆయనని ఆ వాళ్ళల్లో ఒకరిగా ఈయనను ఎందుకు అనుకుంటున్నారు అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఉదాహరణకు బాప్తిస్మిచ్చు యోహాను గారు హేరోదు విషయంలో కఠినంగా మాట్లాడితే హేరోదియా మాట విని సలోమి దాసికి మెచ్చుకుని బహుమానంగా యోహాను గారి తలను నరికించి బహుమానంగా ఇచ్చాడు. కాబట్టి కోపంతో ప్రతీకారంతో చేశాడు. కాబట్టి ఆ యోహానే మళ్ళీ జన్మించాడేమో అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ మీరు ఒక మాట ఆలోచించాలి. ఇలా ఎందుకు అనుకున్నారు? ఎవరు అనుకున్నారు అంటే ఆ హేరోదే అనుకున్నాడు. తలను కొట్టించిన ఆ హేరోదే యేసుక్రీస్తు వారిని చూసి ఏమనుకున్నాడంటే నేను తలగొట్టించిన యోహానే మళ్ళీ పుట్టాడు అనుకున్నాడు. చూస్తారన్నమాట. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని, యేసుక్రీస్తు వారు చేస్తున్న కార్యాలను విని ఇలా అనుకుంటున్నాడు, ఇతడు బాప్తీసమిచ్చు యోహాను, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపములగుచున్నవని తన సేవకులతో చెప్పిన. ఎందుకంటే ఆ భయంతో ఉన్నాడు హేరోదు. నేను నిష్కారణంగా ఒక మంచి వ్యక్తిని చంపించా, కాబట్టి నా మీద పగతో నా మీద ద్వేషంతో మరలా పుట్టిననేదో చేయబోతున్నాడేమో అనే భయం హేరోదుకుంది. అందుకే హేరోదు ఏమనుకున్నాడు అంటే యేసుక్రీస్తు వారిని చూసి బాప్తీసమిచ్చు యోహాను అనుకున్నాడు. బావినాలు అవి చూసి అతను అనుకోవడంలో కొంచెం అర్థం ఉంది, ఎందుకంటే ఒక అన్యుడు కాబట్టి కదా.
కానీ మనం ఆలోచన చేద్దాం, లేదా అక్కడ ఉన్న సమాజం అనుకోవడానికి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారికి బాప్తిస్మ ఇచ్చే యోహాను గారికి ఏజ్ ఎంత గ్యాప్? 6 నెలలు కదా. 6 నెలల గ్యాప్ లోనే యోహాను గారు చనిపోవడం, యోహాను గారు మరల పుట్టడం, యేసుక్రీస్తు వారు అంతటి వారు అయిపోవడం జరుగుద్దా? మామూలుగా ఆలోచించండి మీరు. ఇద్దరికి 6 నెలల గ్యాప్ అండి. పోనీ ఇద్దరికి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు గ్యాప్, 15 ఏళ్ళు కూడా కాదు, ఇద్దరికి ఎక్కువ గ్యాప్ ఉండాలి. ఒక 30 ఏళ్ళు గ్యాప్ ఉంటే ఆ వ్యక్తి 30 ఏళ్ళు బ్రతికి చనిపోయి పుట్టి మరలా పెరిగాడు అనుకోవచ్చు. 6 నెలల గ్యాప్ లోనే బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు చనిపోవడం, మరలా పుట్టడం, యేసుక్రీస్తులా పుట్టిన మరలా 30 ఏళ్ళ వయసు వచ్చేలాగా అయిపోతారా? అసలు అవకాశం ఉందా? కానీ మనుషుల స్వభావం ఏంటంటే ఎవరైనా ఏదైనా ఒక మాట అనగానే అవునవునవునవును అంటే వెళ్ళిపోతాం మనం. అంతేగాని ఇది పాసిబిలిటీ ఉందా ఈ విషయానికి అనే ఆలోచన మాత్రం చేస్తే బాప్తిస్మ ఇచ్చే యోహాను ఇతనే అని అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకు లేదు? ఇద్దరు ఒకే తరంలో పుట్టిన వారు, ఇద్దరికి 6 నెలలే గ్యాప్ ఉంది. మరణించాడు అనుకున్న 30 ఏళ్ళు వచ్చాక యోహాను గారు మరణించారు. మరణించిన ఆయన మళ్ళా పుట్టేసి మరలా అంత పెద్దవాడు అయిపోవడం అనేది జరిగే పని కాదు. కానీ ఏదో ఒక భయం హేరోదును ఆవరించి చెప్పిన మాట ప్రజలందరూ దాన్ని నమ్మి అవును ఇతను బాప్తిస్మ ఇచ్చే యోహాను అయ్యుంటాడు అనుకుంటున్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక వదంతి పుడితే, ఎవరైనా ఏదైనా ఒక విషయాన్ని రేపితే అవును అనుకుంటూ వెళ్ళిపోతాం, కానీ గుడ్డెద్దెల్లే వెనక్కి తిరిగి మాత్రం ఆలోచన చెయ్యం. కానీ చేసుకోవాలి. అలా చేసుకుంటే యేసుక్రీస్తు వారు యోహాను గారు అవ్వడానికి ఛాన్సే లేదు. ఒకవేళ ఏలియా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకు? ఆయన ఇప్పుడు పాత నిబంధన కాలపు ప్రవక్త. యేసుక్రీస్తు వారు ఈ తరంలో వచ్చారు కాబట్టి మరణించిన ఆయన మరలా ఒక్కవేళ ఆ ఆత్మను కలిగి పుట్టాడేమో అనుకోవచ్చు. ఎందుకు అనుకోవచ్చు అంటే ఇక్కడ కూడా మనం ఒక విషయం గమనించాలి. ఏలియా గారి విషయంలో మాట్లాడుతున్నప్పుడు రాబో ఏలియా అని బాప్తిస్మ ఇచ్చే యోహాను గారికి వచ్చి పాత నిబంధనలోనే చెప్పబడింది మలాకీ గ్రంథంలో. సో బాప్తిస్మ ఇచ్చే యోహాను గారిని ఏలియాతో పోల్చారు కాబట్టి యేసుక్రీస్తు వారిని కూడా అనుకోవడానికి ఛాన్స్ ఉంది. కానీ ఆయన కాదు. అలాగే ఇర్మియా గారు కూడా కాదు. అలాగే ఒకవేళ మోషే గారా అంటే ఆయన కూడా కాదు. వాళ్ళంతా పాత నిబంధన కాలపు భక్తులే. కానీ యేసుక్రీస్తు నాలాంటి అన్నారు, కానీ నేనే మళ్ళీ పుడతానని అయితే అక్కడ చెప్పలేదు కదా. మోషే గారు ఏమని చెప్పారు? నాలాంటి ఒక ప్రవక్త మీలో నుండి వచ్చు, లేక మీ సహోదరుల్లో నుండి వచ్చును అని చెప్పబడింది తప్ప నేనే మళ్ళీ పుడతానని అయితే చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? భూమి మీద ఒక వ్యక్తి మరణించాక మళ్ళా అలా పుట్టడం అనేది జరగదు. మనకు తెలిసిందే కదా, జన్మలు మనకు లేవు. మరణిస్తే మరలా మంచిగా నీతిగా బ్రతికితే పునరుద్ధానం ముందు లేవడం, లేదనుకుంటే అంతే సంగతులు తప్ప ఇక్కడే మళ్ళా తాత కడుపు మనవడ కడుపునో మునిమనవడ కడుపునో పుడతారు అనేది శుద్ధ అబద్ధం. ఇది బైబిల్ ప్రకారం. ఒకవేళ లక్షణాలు కనబడొచ్చేమో జీన్స్ ప్రకారం, అతను మంచి పాటగాడు అనుకోండి తాతగారు, మనవడి గారు పాడొచ్చేమో, అంతేగాని ఆయనే యాస్టీజ్ గా వచ్చేస్తారనేది మాత్రం ఎక్కడ బైబిల్ సమర్థించదు. కాబట్టి అందరూ చెప్తున్నారు ఏమని, నువ్వు ఏలియా అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, లేకపోతే బాప్తిస్మ ఇచ్చే యోహాను అనుకుంటున్నారు అని చెప్తూ ఉంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు రెండో ప్రశ్న వేశారు. ఓకే, వాళ్ళందరూ దూరంగా ఉన్నారు కదా, అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు కదా, నా గురించి విని కదా వాళ్ళందరూ ఇలా అనుకుంటున్నారు, కానీ మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, మీరేమనుకుంటున్నారు నన్ను గురించి అని అడిగారు. ముందు శిష్యులు అడిగారు, జనులు ఏమనుకుంటున్నారు నన్ను గురించి అని చెప్పారు, పలానా అనుకుంటున్నారండి అని. ఇప్పుడు యేసుక్రీస్తు వారు రెండో ప్రశ్న వేశారు. ఓకే, వాళ్ళు ఏదో అనుకుంటున్నారులే, ఎందుకంటే వాళ్ళు నన్ను దగ్గరగా ఉండి చూడరు కదా, నేను అద్భుతాలు చేస్తానో, ఆహారం పంచిపెడతానో, స్వస్థతలు చేస్తానో వస్తారు, ఆ పనవగానే వెళ్ళిపోతారు. కాబట్టి నా గురించి వాళ్ళకి పూర్తిగా తెలియదు. కానీ మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, నాతోనే ఉన్నారు కదా, నేను చేసేవన్నీ దగ్గరుండి చూస్తున్నారు కదా, నాతో తింటున్నారు, నాతో ఉంటున్నారు, అన్ని నాతో చేస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది నన్ను చూస్తే? మనిషి కుమారుడు ఎవడని మీరు అనుకుంటున్నారు అని రెండో ప్రశ్న సంధించారు యేసుక్రీస్తు వారు. అందరు జనులు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు శిష్యులందరూ చెప్పారు ఏకకంఠంతో. కానీ మీరేమనుకుంటున్నారు అనేటప్పటికీ సైలెంట్. అవును, ఎదుటి వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మనం త్వరగా మాట్లాడతాం కదా, ఏదో ఒకటి చెప్పాలి ఎదుటి గురించి. అదే మన దగ్గరికి వచ్చేటప్పటికి సైలెంట్. అది మంచి అనుకునేటప్పుడు చెప్పేస్తాం, అలా లేదు అనుకుంటే అమ్మో మనకి ఎందుకు వచ్చింది, మన మీద ఏ నేరం వస్తుంది అని సైలెంట్ గా ఉంటాం. వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. కానీ అలాంటి సందర్భంలోనే నోరు విప్పి మాట్లాడిన ఏకైక శిష్యుడు ఎవరు అంటే పేతురు గారు.
మీరేమనుకుంటున్నారు నన్ను గురించి అని యేసుక్రీస్తు ప్రభు వారు అడగగానే పేతురు గారు చెప్పిన సమాధానం చూద్దాం. 15 నుండి చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 15వ వచనము 15 నుండి చదువుదాం. అందుకు ఆయన, మీరైతే నేనెవడినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువని చెప్పాను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఒక్క పేతురు గారే మాట్లాడుతున్నారు. ఒక్క పేతురు గారే మాట్లాడుతున్నారు. ఏమని? నువ్వెవరమంటే ప్రభువా, ఏరా ఏం చెప్దాం అని పక్కన తిరగలేదు, పక్క ఫ్రెండ్స్ అడగట్లా. తనకు అనిపించింది, తన మనస్సులో ఉన్నది తాను గుర్తించింది, వెంటనే ప్రభుకు సమాధానం చెప్తున్నాడు. నేను ఎవరనుకుంటున్నానంటే ప్రభువా, నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తువి. ఏమని చెప్పారు? మనిషి కుమారుడు లేక యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరట? పేతురు గారి ఉద్దేశంలో పేతురు గారికి అర్థమైంది ఎవరని. యేసుక్రీస్తు వారు ఎవరని? సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు సజీవుడని, దేవుడు ఉన్నవాడని, ఆ దేవునికి కుమారుడు క్రీస్తని, ఆ కుమారుడే క్రీస్తని. ఇక్కడ ఒకటి కాదు పేతురు గారు గుర్తించింది. తండ్రిని గుర్తించాడు, కుమారుని గుర్తించాడు, తండ్రి ఎలాంటి వాడు గుర్తించాడు, కుమారుడు ఎలాంటి వాడు కూడా గుర్తించాడు. ఇవన్నీ గుర్తించి చెప్పిన ఒకే సెంటెన్స్ ఏంటో తెలుసా? నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తువి. మరి ఈ సమాధానం పేతురు గారు చెప్పగానే యేసుక్రీస్తు వారు చేసిన పని ఏంటి? అక్కడే ఉంది కదా. ఈ సమాధానం పేతురు గారు చెప్పగానే యేసుక్రీస్తు వారు పలికిన మాట మనం ఇక్కడ గుర్తించాలి. ఏమన్నారు ఆయన? అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. ఇంతకీ పేతురు గారు చెప్పిన సమాధానం ఎవరి వలన పేతురు గారికి తెలిసిందట? ఏమన్నా అందరూ వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? ఉన్నారు, ఇక్కడే ఉన్నారా? పేతురు గారి సమాధానం ఏదో క్యాజువల్ గా చెప్పింది కాదు. యేసుక్రీస్తు అడిగారు కాబట్టి, ఎవరో ఒకరు మాట్లాడాలి కాబట్టి, మా 12 మందిలో నేను ఒక్కటి పెద్దోడిని కాబట్టి మాట్లాడుతానని మాట్లాడింది కాదు. యేసుక్రీస్తు ప్రభు వారికి తన తండ్రి అయిన దేవుడు బయలుపరిస్తే క్రీస్తు ఎవరో క్రీస్తుకు చెప్తున్నాడు. అదే మనం చదువుకున్న మాట. ఈ మాట ఒకవేళ ఏంటి పేతురు అంటుంది అన్నప్పుడు ఏదో ప్రభు నోటికి వచ్చేసి అన్నాను అన్నారా? ఏమన్నా అన్నారా? ఆ మాట నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువి అని పేతురు గారు చెప్పగానే యేసుక్రీస్తు అంటున్నారు, శభాష్, నువ్వు ధన్యుడివి. కానీ ఒక మాట చెప్తా, ఇది నీకైతే తెలిసేది కాదు. మా నాన్న నీకు చెప్పబట్టి నేనెవరో నువ్వు తెలుసుకోగలిగావు. పరలోకమందున్న నా తండ్రి దీనిని నీకు బయలుపరచనే గాని మనుషుల వలన జరిగినది కాదు. అంటే యేసుక్రీస్తు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అనే విషయం పేతురు గారికి చెప్పింది ఎవరు? చెప్పాలి. పేతురు గారికి చెప్పింది ఎవరు? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరు? పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రి యేసుక్రీస్తు వారిని పేతురు గారికి ఏమని పరిచయం చేశారు? నేను సజీవుణ్ణి, క్రీస్తు నా కుమారుడు, నా కుమారుడైన క్రీస్తు. అంటే క్రీస్తులు కూడా చాలా మంది ఉంటారు. యేసుక్రీస్తు వారు బోధ చేస్తున్నప్పుడే చెప్పారు కదా, అబద్ధపు క్రీస్తులు చాలా మంది వస్తారని చెప్పారా? అసలు క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు, అంటే అభిషేకించబడిన వాడు. ఆల్రెడీ చాలా మంది క్రీస్తులు వచ్చేసారు సొసైటీలోకి, అందుకే అభిషక్తుడు అని పక్కన పెట్టుకున్నారు. అక్కడ క్రీస్తుని డైరెక్ట్ గా పెట్టుకోరు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నేను అభిషక్తుణ్ణి అన్న ప్రతి వ్యక్తి, ప్రత్యేకంగా అనుకుంటున్న వ్యక్తులు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ క్రీస్తు చెప్పిన అబద్ధ క్రీస్తులు వీళ్ళేనేమో అని. ఎందుకు అంటే పరిశుద్ధాత్మను పొందుకున్న వారందరూ అభిషక్తులేగా, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ దాన్ని ప్రత్యేకపరిచి ప్రత్యేకంగా చెప్తున్నాము అంటే వాళ్ళని గురించి
గురించి యేసుక్రీస్తు వారు ఆ రోజు చెప్పింది. ఇలాంటి వాళ్ళు వస్తారు, నేను అభిషేకించబడిన వాళ్ళను, నేను ప్రత్యేకించబడిన వాళ్ళను, నేను అలానా పలానా అని నేనేం చేస్తారు, మోసం చేస్తారు. అందుకే అలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. కాబట్టి అలాంటి క్రీస్తులు చాలా మంది వస్తారు, కానీ ఈ క్రీస్తు అలాంటి క్రీస్తు కాదు. తండ్రి చేత అభిషేకించబడి పంపబడిన వాడు. యేసుక్రీస్తు వారిని ఎవరు అభిషేకించి పంపించారు? తండ్రి కదా, తండ్రినా? తండ్రి చేత అభిషేకించి పంపబడిన క్రీస్తు. క్రీస్తు అంటే అభిషేక్తుడు అని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు వారిని మనం ఎలా గుర్తించాలి అంటే, తన తండ్రి సజీవుడని, ఆ సజీవునికి కుమారుడని, ఈయన తండ్రి చేత అభిషేకించి పంపబడిన వాడని ఎవరు గుర్తిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యములోనికి ప్రవేశిస్తారు. వారికి మాత్రమే తాళం తీయబడద్ది. ఎందుకయ్యా అంటే ఇక్కడ చెప్పారు అని నామట గారు. కిందకు వద్దాం మనం ఇప్పుడు. అక్కడి నుంచి కొంచెం కిందకు వస్తే 18 వచ్చిన, మరియు నీవు పేతురువి. యేసుక్రీస్తు వారు పేతురు గారితో చెప్తున్న మాట, నువ్వు పేతురువి, నువ్వు ఒక రాయివి అంటూ, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏ బండ మీద? ఏ బండ మీద? నో ఇక్కడ క్రీస్తు అనే బండ కాదు, క్రీస్తు పునాది. ఇక్కడ మాట్లాడుతున్న ఈ బండని ఎవరిని కూర్చుంటున్నారంటే పేతురు గారిని కూర్చి. ఇక్కడ నువ్వు పేతురువి అన్న చోట ఫుట్ నోట్ లో 2 అని వేసి 3 అని వేసి ఫుట్ నోట్ లో ఏముందో చూడండి, రాయి. పేతురు గారికి కూడా రాయి అనే పేరు అర్థం ఉంది. యేసుక్రీస్తు వారు బండ, పేతురు గారికి కూడా బండని లేక రాయి అనే అర్థం ఉంది. ఎందుకుందో తెలుసా? పునాది క్రీస్తే సంఘానికి, కానీ ఆ పునాది మీద వేసిన మొట్టమొదటి రాయి క్రీస్తు. క్షమించాలి, పేతురు గారు. క్రీస్తు అనే పునాది పైన వేసిన మొట్టమొదటి రాయి పేతురు గారు. అందుకే నువ్వు ఏ విషయాన్ని గుర్తించావో పేతురు, ఆ విషయాన్ని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళందరూ ఆ సంఘంలోనికి చేర్చబడతారు. ఇప్పుడు మనం వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎవరు సంఘంలోనికి చేరేవారు? అసలు ఎప్పుడు మన సంఘంలోనికి చేరతాం? మన సంఘంలోనికి ఎప్పుడు చేరతామండి? ఎవరు మాట్లాడేంటి? మీరు ఎవరు బాప్తిసం తీసుకోలేదా? మరి మీరు బాప్తిసం తీసుకుని సంఘంలో చేరినట్టు కాదా? మరి చెప్పరేంటి? సంఘంలో ఎప్పుడు చేరతాం మనం? బాప్తిసం తీసుకుంటే. అయితే బాప్తిసం తీసుకునే ముందు నీకు తెలియాల్సింది ఏంటి తెలుసా? దేవుడు సజీవుడని, యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తుని తెలిసిన బాప్తిసం తీసుకుంటేనే సంఘంలో చేరతాం. ఈ లాజిక్లకి ఈ కండిషన్ తెలియకుండా నువ్వు బాప్తిసం తీసుకున్న సంఘంలో చేర్చబడినట్లు కాదు. అదే చెప్తున్నమాట ఆయన. నువ్వు పేతురువి, ఈ బండ మీద అనగా పేతురనబడే నీ మీద, పేతురనబడిన నీవు దేనిని విశ్వసించావో దానిని విశ్వసించే వారందరూ ఆ సంఘంలో చేరతారు. అర్థమైందా మీకు? ఈ సంఘంలో చేరాలి అంటే పేతురు గారు తండ్రిని ఎలా విశ్వసించారో, కుమారుని ఎలా విశ్వసించారో మనం కూడా అలా విశ్వసించిన వారు మాత్రమే ఆ పరలోక రాజ్యంలోనికి చేరతారు. ఆ పరలోక రాజ్యంలో చేరడానికి మొట్టమొదటి ఆ విషయాన్ని విశ్వసించిన వ్యక్తి ఎవరు? పేతురు గారు. అందుకే తాళం ఇప్పుడు ఆయనకి ఇవ్వబడుతుంది. మీరు కిందకు వస్తే, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. ఎందుకో తెలుసా? ఏది విశ్వసించాలో అది నువ్వు విశ్వసించావు. అయితే అది నీ సొంత అభిప్రాయం కాదు, ఎవరో చెప్తే నువ్వు విశ్వసించింది కాదు, ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్తే విశ్వసించావు. ఎవరు చెప్పారు పేతురు గారికి? చెప్పాలందరూ. ఎవరు చెప్పారు? పరలోకమందున్న తండ్రే బయలుపరిచారని చెప్తున్నది ఎవరు? యేసుక్రీస్తు వారు కదా. ఇక్కడ తండ్రి మాట మనం నమ్మాల్సిందే, యేసుక్రీస్తు వారి మాట మనము నమ్మాల్సింది. ఈ ఇద్దరులో వాళ్ళిద్దరు కాకుండా ఎవరైనా ఉంటే ఇది నిజమాబద్ధమని సందేహపడటంలో అవకాశం ఉందేమో కానీ బయలుపరిచిన తండ్రిని అనుమానించడానికి లేదు. ఇది చెప్పింది మా నాన్నే అని చెప్పిన క్రీస్తుని అనుమానించడానికి లేదు. ఉందా? ఒకవేళ యేసుక్రీస్తు వారు చెప్పింది అనుమానం అయితే మొత్తం కొంపే కొల్లేరవుతుంది. అవును కదా? ఈ పాట పోనీ ఒకవేళ పేతురు నీకు మీ తమ్ముడు చెప్పాడా, ఆంధ్రే చెప్పాడా, జబదే కుమారులు ఏమైనా చెప్పారా అని అన్నారు యేసుక్రీస్తు వారు. ఎవరు చెప్పారని చెప్పారు?
నా తండ్రి చెప్పాడు. అంటే నేనెవరో నా తండ్రికి తెలుసు, నేనెవరైనా గుర్తించాలో నా తండ్రికి తెలుసు. అందుకే ఈ విషయాన్ని నా తండ్రి నీకు బయలుపరిస్తే దాన్ని స్వీకరించగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావు. కాబట్టి ఇదిగో ఆ పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి నీకు ఇస్తున్నా, తీసుకో. నువ్వే ఆ తాళం తీయాలి, నువ్వే ఆ తాళం తీయాలి. మరి తీసారా పేతురు గారు? తీసారా? చెప్పండి రా, నేను ముగిస్తా. మీకు ఆకలి అవుతుందని నాకు అర్థమవుతుంది, ముగిస్తా. తీసారా పేతురు గారు తాళం? తీసారు. ఎప్పుడు మనం గత భాగంలో మాట్లాడుకున్నాం కదా, పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చినప్పుడు మంచి వాక్ శక్తితో పేతురు గారు నిలబడి ప్రసంగం చేస్తే ఆ ప్రసంగాన్ని విన్న వాళ్ళు ఏం చేశారు? విశ్వసించి బాప్తిస్మం తీసుకున్నారు. ఎంతమంది చెప్పాలి? ఎంతమంది? 3000 మంది. ఆ రోజు ఓపెన్ అయింది పరలోక రాజ్యము. అర్థమైందా మీకు? అప్పటి వరకు రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన క్రీస్తు స్థాపించి వెళ్ళిపోయాడు. అందులోకి ఎవరు చేరలే ఇంకా అఫీషియల్ గా. ఎప్పుడు చేరారండి? పేతురు గారి ప్రసంగం విన్న తరువాత 3000 మంది చేర్చబడిరి. దేనిలో? సంఘంలో. దేనిలో? పరలోక రాజ్యంలో. ఎవరు తీశారు తాళం? ఎవరి ప్రసంగం విని వెళ్ళారు? బాప్తిసం తీసుకున్నారు వాళ్ళు. ఎవరి ప్రసంగం? పేతురు గారి ప్రసంగం. అదే తాళం ఆయనకి ఇవ్వడం. నువ్వు ఏ విషయాన్ని విశ్వసించావో ఈ విషయాన్ని నువ్వు చెప్పు. నువ్వు చెప్పింది విశ్వసించిన వారికి బాప్తిసం ఇవ్వు. బాప్తిసం ఇచ్చినప్పుడు ఆ విధానంలో తీసుకున్న వాళ్ళందరూ ఆ సంఘంలో అందులో చేర్చబడతారు, ఆ రాజ్యంలో చేర్చబడతారు. కాబట్టి పరలోక రాజ్యపు తాళపు చెవి పేతురు గారికి ఎందుకు ఇవ్వబడింది అంటే, క్రీస్తుని ఎలా విశ్వసించాలో పేతురు గారికి ముందు బయలుపరచబడింది. ఆ విషయాన్ని పేతురు గారు ముందు బయలుపరిచారు కాబట్టి వెంటనే యేసుక్రీస్తు వారు మెచ్చుకుని నువ్వు ధన్యుడవు, మొదటిది. 2, పాతాళలోక ద్వారాలు దీని ముందు నిలవవు. అవును కదా? పాతాళానికి పోయేవాడు రక్షించబడాలి అంటే ఏం జరగాలి? సువార్త వినబడాలి. సువార్తని నమ్మిన వాడు ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఏం విశ్వసించాలి? ఏమి విశ్వసించాలి? దేవుడు సజీవుడని, యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తుని విశ్వసించాలి. అక్కడ రాయబడిన మాట అది. విశ్వసించి బాప్తిస్మం తీసుకున్న వారంతా సంఘంలోనికి వెళ్తారు, ఏ దేశంలో ఉన్నా. ఒకవేళ ఇది నేను విశ్వసించనండి, దేవుడు సజీవుడు నేను చెప్పనండి అంటే, సజీవుడు కాక ఎవరైనా మరి? దేవుడు సజీవుడు కాదా? ఆయన పేరే ఉన్నవాడు. కాలము ఆయన పేరే అనువాడు అనేది పేరు కదండి, ఉన్నవాడు మాత్రమే ఆయన పేరు. మళ్ళీ ఒకసారి అది కూడా చెప్తాను. నిర్గమాకాండము అంటే 2 కలిసి ఉండటం వల్ల అందరూ అలవాటు అయిపోయినది. ఉన్నవాడు అనువాడు అనేది కలిపి పదాలుగా చెప్పేసుకుంటున్నాం మనం, కానీ యాక్చువల్ అది కాదు. ఒకసారి చూద్దామా? నిర్గమాకాండము 3వ అధ్యాయము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనమండి. అంటే ఇక్కడ మోషే గారికి దేవునికి మధ్య జరుగుతున్న కన్వర్జేషన్ కదా. ఏమని? బాబు నువ్వెవరివని నేను ఇశ్రాయేల్ ప్రజలకి చెప్పాలని ఒక్కసారి చెప్పినాయన అని దేవుని అడుగుతున్నారు మోషే గారు. అప్పుడు మోషే గారికి దేవుడు చెప్తున్నమాట. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఉన్నవాడను అనే పదాలు, మీ అక్షరాలు మీ బైబిల్లో ఏ సైజులో ఉన్నాయి? అదే సైజులో అనువాడు కూడా ఉందా? ఉంటే 2 పేర్లు ఆయన అనుకుందాం. ఉందా? 2 పేరు కూడా అదే సైజులో ఉందా? ఉండదు. ఎందుకంటే అనువాడు అంటే ఉన్నవాడు అనే పేరు కలిగిన వాడని అర్థం. అనువాడు అంటే అర్థం అది పేరు కాదు, ఉన్నవాడు అని నేను అని చెప్పడం. అర్థమైందో? రత్నామణి అని నేను, రత్నామణి అను నేను. అను నేను అనేది పేరు కాదు, రత్నమణి మాత్రమే పేరు. అలాగే ఉన్నవాడు అనేది మాత్రమే పేరు. ఉన్నవాడు అనేవాడు అంటే ఆ పేరు కలిగిన వాడు అని అర్థం దాని మీనింగ్. అందుకే అనువాడు అనేది పెద్ద అక్షరాల్లో ఉండదు, ఎందుకంటే అది పేరు కాదు. కాబట్టి
పేరు కాదు కాబట్టి. అర్థమైందండి? ఉన్నవాడు మాత్రమే దేవునికి ఉన్న పేరు. ఆయనకి చావు పుట్టుక లేదు. ఉందా? ఆది అంతము కూడా లేదు. ఆయనే దేవుడు. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరండి? ఏ కాలంలోనైనా ఉండేవాడు, ఉన్నవాడు. ఆయనకు చావు పుట్టుక లేదు. అలాగే సమస్తాన్ని సృష్టించాలి, సమస్తాన్ని నడిపించాలి, సమస్తాన్ని నాశనము కూడా చేయగలగాలి. మూడు చేసేవాడే దేవుడు. అందుకే గాడ్ అంటాం మనం. గాడ్ లో ఉన్న 3 అక్షరాలు: జీ జనరేటర్, ఓ ఆపరేటర్, డి డిస్ట్రాయిడర్. సృష్టించాలి, నడిపించాలి, నాశనం కూడా చేయగలగాలి. 2 చేస్తానంటే మూడోది నా వల్ల కాదు, మరో మనిషిని తెచ్చుకోమంటే అతని దేవుడు అనకూడదు. అనలేదు. తాను చేయగలగాలి, చేయించగలగాలి, తాను నడపగలగాలి, నడిపించగలగాలి, తానే నాశనం చేయగలగాలి, చేయించగలగాలి. ఆయన మరొకరి దగ్గర పర్మిషన్ తెచ్చుకునేలా ఉండేవారికి మనం దేవుడు అన్నాం. దేవుడు అంటే ఈ 3 పనులు చేయగలిగిన వాడు దేవుడు. కాబట్టి దేవుడు సజీవుడు. ఆ సజీవునికి కుమారుడు క్రీస్తు. ఈ క్రీస్తు దేవుని చేత అభిషేకించి పంపబడిన వాడు. అందుకే యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆ గొర్రెల కాపరులతో ఈయనే ప్రభు అయిన క్రీస్తు, మీకు ఆనవాళ్ళు ఇదే అని దూతలు చెప్పాయి వర్తమానం. అలాగే మత్తయి సువార్తలో మనం చదువుకుంటున్నప్పుడు ఈయన ప్రభు అయిన క్రీస్తు, క్రీస్తు అనబడిన మెస్సయ్య, క్రీస్తు అనబడిన యేసు అనే పదాలు మనకు కనిపిస్తాయి. కాబట్టి ఈ క్రీస్తు వేరు. వేరు అంటే తండ్రి చేత పంపబడి, తండ్రి చేత అభిషేకించి పంపబడినాడు. కాబట్టి క్రీస్తు ఎవరో గుర్తించాలి, మనం తండ్రి ఎవరో గుర్తించాలి. ఈ 2 గుర్తించి విశ్వసించిన వారికి మాత్రమే సంఘంలో స్థానం ఉంటుంది. ఇవి తెలియకుండా నువ్వు బాప్తీసం తీసుకుంటే తీసుకో, ఎన్నిసార్లు తీసుకున్నా నో ప్రాబ్లం. కానీ ఆయన దృష్టిలో మాత్రం నువ్వు ఇంకా సంఘంలో చేర్చబడినట్లు కాదు. సంఘంలో చేర్చబడడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. తండ్రి ఎవరో తెలియాలి, కుమారుడు ఎవరో తెలియాలి, పరిశుద్ధాత్మ ఎవరో తెలియాలి. మనకు తెలుసు కదా, అపోస్తల కార్యం మనం చదువుకుంటాం. కొరింథీ పత్రికలో అపోస్తల కార్యాలు మనం చదువుకుంటాం. 2 సందర్భాల్లో మనం చదువుకుంటాం. అపోస్తల కార్యాల్లో రాయబడింది ఏంటి తెలుసా? పౌలు పై ప్రదేశాల్లో సంచరించి ఎఫెసుకు వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరూ బాప్తీసం తీసుకుంటుంటే ఆయన అడిగారు, మీరు బాప్తీసం తీసుకుంటున్నారు కదా, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ ఎవరో మీకు తెలుసా అని అడిగారు. పరిశుద్ధాత్మ అమ్మ తెలియదే అన్నారు వాళ్ళు. తెలీదా? అయితే మరి మీరు ఎలా బాప్తీసం తీసుకున్నారు? మేము యోహాను బాప్తీసం తీసుకున్నాం అన్నారు వాళ్ళు. మరి యోహానే చెప్పారు కదా, నా వెనుక ఇంకొకరు వస్తారని, ఆయన అగ్నిలోను ఆత్మలను బాప్తీసం ఇస్తారని, మీరు అది ఎందుకు చేయలేదు అనగానే మరి ఇప్పుడు మేము ఏం చేయాలన్నారు. మళ్ళీ 2వసారి వారికి బాప్తీసం ఇవ్వడం జరిగింది. అంటే బాప్తీస్మం తీసుకునే ముందు దేవుడు ఎవరు అంటే తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, ఈ ముగ్గురుకున్న సంబంధం ఏంటి, ఈ ముగ్గురిని ఎలా మనం గుర్తించాలనే విషయాలు తెలియకుండా బాప్తీస్మం తీసుకుంటే దాని వలన ఎలాంటి ప్రయోజనము లేదు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ఇప్పుడు మీరు చెప్పండి, పేతురు గారి ప్రసంగాన్ని విని 3000 మంది బాప్తీసం తీసుకున్నారంటే ఆ రోజు వాళ్ళు విశ్వసించింది దేన్ని? చెప్పండి. పేతురు గారు ఏ విషయాన్ని గుర్తించారో ఆ విషయాన్ని 3000 మంది గుర్తించాలి, ఒప్పుకోవాలి. వారికి మాత్రమే బాప్తీసం ఇచ్చుండాలి. అలా ఇవ్వబడిన వారే 3000 మంది. ఎందుకంటే పేతురు గారు దేన్ని చెప్పారు యేసుక్రీస్తు వారితో? నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువి అని చెప్పారు కదా. ఈ మాటనే తన ప్రసంగంలో చెప్పారు కూడా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం తర్వాత చదువుకోండి క్షుణ్ణంగా. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఆ మాటలు విన్న తర్వాతే చూస్తారు సార్ ఆ మాట. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు అనగా తండ్రి ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా
పూర్తిగా తెలుసుకోవాలని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి మరి సహోదరులారా, మేమేమి చేద్దామని పేతురును ఇక్కడ అపోస్తులను అడుగగా, ఇప్పుడు వాళ్ళు చెప్పారు, మీరు మారు మనస్సు పొందండి, మేము చేసిన తప్పని ముందు ఒప్పుకోండి. 2, మీరు చేసిన పాపములకు క్షమాపణకు గుర్తుగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తు ఎవరో విశ్వసించి, యేసుక్రీస్తును పంపిందెవరో విశ్వసించి, యేసుక్రీస్తు వెళ్ళిన తర్వాత వచ్చిందెవరో విశ్వసిస్తే అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటారు అని చెప్పగానే, అయితే మేము ఒప్పుకుంటున్నాం, మేము తప్పు చేశాం, దేవుడు అభిషేకించి పంపిన వాణిని మీరు చూస్తారా ఒకసారి 22వ అధ్యాయం 22-23 వచనాలు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 22-23 వచనాలలో, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి, దేవుడు, బాగా వినాలి మీరు, దేవుడు నజరేయుడకు యేసు చేత, దేవుడు అంటే ఎవరు ఇక్కడ? తండ్రి నజరేయుడకు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనపరచను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయన బంధించి ఉంచుట సాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఎవరిని లేపెను? క్రీస్తును లేపెను. ఎవరు లేపెను? తండ్రి లేపెను. ఎందుకు లేపెను? నిన్ను నన్ను విమోచించాలి అంటే ఆయన మరణము నుండి తిరిగి లేపబడాలి. భవిష్యత్ సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకున్న తండ్రి మనందరి పాపమును విమోచించడానికి తన ప్రియమైన కుమారుని లోకానికి పంపించారు. కానీ ఆ విషయాన్ని మీరు గుర్తించలేదు. అందుకే ఆయనని మీరు ఏం చేశారు తెలుసా? దుష్టులతో కలిసి సిలువ వేసి చంపేశారు. అలా అని ఊరుకుంటారా? నశించిపోతున్న తన పిల్లలకు విడుదల కావాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు మరణములో నుండి బయటకు రావాలి. అందుకే ఆయన సిలువ వేసి చంపిన ఆ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించి మృతులలో నుండి లేపారు. ఈ విషయాన్ని మీరు విశ్వసిస్తే అప్పుడు మీరు బాప్తిస్మం తీసుకోవడానికి అర్హులు. మీరు ఆ విషయాన్ని విశ్వసించి బాప్తిస్మం తీసుకుంటేనే పరిశుద్ధాత్మని వరమును పొందుకుంటారు. మీరు ఈ విషయాలన్నీ విశ్వసించి బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధాత్మను పొందుకుంటేనే సంఘంలో చేర్చబడతారు. ఇంతకీ పరలోక రాజ్యపు తాళపు చెవేదో తెలుసా? తండ్రి ఎవరో, కుమారుడెవరో, పరిశుద్ధాత్మ ఎవరో గుర్తించడమే తాళపు చెవి. అది గుర్తించారు మొదటి పేతురు గారు. ఆయనకి ఇవ్వబడింది తాళం. ఆయన తీసి ఓపెన్ చేశారు సంఘాన్ని. ఇప్పుడు ఆ విషయాన్ని విశ్వసించిన వారంతా చెప్పారు, తాళం తీయబడింది కదా, తీయబడిందా? ఓకే. ఇప్పుడు ఆ విషయాన్ని విశ్వసించిన వారు మాత్రమే సంఘంలోనికి చేర్చబడతారు. మీ చిన్న మాట చెప్పి కంటిన్యూషన్ నెక్స్ట్ బాగా ఉంది కాబట్టి మాట చెప్తాను. నపుంసకుడు బాప్తిస్మం తీసుకుంటాడు ఫిలిప్ గారి చేత. ఈ ఫిలిప్ గారు వేరు, ఆ ఫిలిప్ గారు వేరు. యేసుక్రీస్తు వారి శిష్యుడైన ఫిలిప్ గారు వేరు, నపుంసకుడికి బాప్తిస్మం ఇచ్చిన ఫిలిప్ గారు వేరు. గుర్తుపెట్టుకోండి. మరి ఫిలిప్ అంటే అన్ని ఒకటే అనుకునేరు. ఆయన 7గురిలో ఒకరైన ఫిలిప్ గారు. ఆయనకి 4 కుమార్తెలు, ప్రవచించే కుమార్తెలు ఉన్నవారు. ఈ ఫిలిప్ గారు వేరు. ఓకేనా? ఆ ఫిలిప్ గారు అంటే 7గురిలో ఒకరైన స్టెఫెన్ గారు, ఫిలిప్ గారు, ప్రొకోరు, నీకానోరు 7 ఉంటారు ఆహారాన్ని పంచిపెట్టడానికి నియమించబడిన వారు. ఆ ఫిలిప్ గారు నపుంసకుడికి బాప్తిస్మం ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చేటప్పుడు ఆయన ఒక మాట అడుగుతారు. అది ఒకటి జస్ట్ చూపిస్తాను, మధ్యాహ్నం నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూద్దామా? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 35 నుండి చదువుకుందాం. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుని గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇవిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్ అతనికి బాప్తిస్మం ఇచ్చాను. ఇది నా బైబిల్లో ఉన్న మాట. కానీ ఇక్కడ 1 అని వేసి ఫుట్ నోట్ లో ఒక విషయం ఉంది. కొత్త వెర్షన్స్ అయితే అక్కడే ఉంటుంది. అన్నమాట, అర్థమైందా? పాత వెర్షన్స్ అయితే ఆజ్ఞాపించాలన్న చోట 1 అని వేసి ఫుట్ నోట్ లో రాయబడిన మాట ఉంటుంది. 1 అని ఉందా ఎవరికైనా? ఆజ్ఞాపించాలన్న చోట 1 అని వేసి ఉందా ఎవరికైనా?
పాత ఎవరు మాట్లాడేంటారా? ఎవరికి లేదా? అయితే మీకు కంటిన్యూషన్ నోట్ చదవండి. నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడలా, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడలా ఏంటది? బాప్తిస్మం. ఏం కావాలని అడిగాడు నపుంసకుడు? చెప్పండి అలా నా వైపు చూసి చెప్పండి. బాప్తిస్మం కావాలని అడిగాడు. ఫిలిప్ గారు ఏమంటున్నారు? నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసిస్తే తీసుకోవచ్చు అన్నారు. అప్పుడు ఆయన ఏమనాలి? నేను పూర్ణ హృదయంతో విశ్వసిస్తున్నానంటే ఇచ్చేస్తాడు. కానీ ఆయన ఏమని విశ్వసించాడో రాయబడింది అక్కడ. చదవండి అమ్మా. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నాను, కాబట్టి ఇప్పుడు నాకు బాప్తిస్మం ఇవ్వు అంటే యేసుక్రీస్తు వారిని ఏమని విశ్వసిస్తే బాప్తిస్మం తీసుకోవాలి? అదే బోధ చేశాడు ఫిలిప్ గారు ముందు నపుంసకుడికి. బాబు నువ్వు చెప్పింది నాకు క్షుణ్ణంగా అర్థమైంది. నీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఆ రోజు నేను ఏది విశ్వసిస్తే తాళం నాకు ఇవ్వబడిందో, తాళం తీసిన తర్వాత నువ్వు అందులోనికి చేరాలంటే ఇప్పుడు నువ్వు కూడా చేయాలి, దానినే విశ్వసించాలని యెషయా గ్రంథంలో రాయబడిన విషయాలు చెప్పాడు. యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలు చెప్పాడు. యేసుక్రీస్తుని ఏమని విశ్వసించాలో కూడా చెప్పాడు. ఇవన్నీ విన్న తర్వాత నువ్వు విశ్వసిస్తే నీకు బాప్తిస్మం ఇస్తానంటే నేను విశ్వసిస్తున్నానని సింగిల్ వర్డ్ చెప్పలేదు, కానీ ఏమని విశ్వసిస్తున్నాడో చెప్పాడు. ఆ తర్వాతే నపుంసకుడు బాప్తిస్మం పొందాడు ఫిలిప్ గారి చేత. ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి 2000 సంవత్సరాల క్రితమే తీయబడింది పేతురు గారి ద్వారా. ఈ రోజు ఎవరైతే ఆ రాజ్యంలోనికి, ఆ సంఘంలోనికి చేరాలనుకుంటారో వాళ్ళందరూ యాజ్ పర్ బైబిల్ విశ్వసించాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు సజీవుడని, యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించి బాప్తిస్మం తీసుకుంటేనే సంఘంలోనికి చేర్చబడతాడు. ఇందులో నువ్వేది విశ్వసించకపోయినా, దేన్ని కల్తీ చేసినా, అటు ఇటు చేసినా నీ దృష్టిలో బాప్తిస్మం తీసుకున్నట్టు అవుతుందేమో, కానీ ఆయన దృష్టిలో అయితే కాదు. కాబట్టి పరలోక రాజ్యానికి తాళం ఏది అంటే, యేసుక్రీస్తు ఎవరో, తండ్రి ఎవరో, పరిశుద్ధాత్మ ఎవరో మనం ఖచ్చితంగా గుర్తించడమే. ఆ విషయాన్ని మొదట గుర్తించిన పేతురు గారికి తాళం ఇవ్వబడింది. ఇకపోతే ఆయన నువ్వు తాళం తీ, నువ్వేది విశ్వసించావో అది విశ్వసించిన వారందరూ తీయబడిన ఆ సంఘంలోనికి చేర్చబడతారు అని చెప్పారు. ఆనాటి నుండి ఈ నాటికి కొన్ని వేల లక్షల మంది ఆ సంఘంలోనికి ఈ విషయాన్ని విశ్వసించి చేరుతూ ఉన్నారు. ఇప్పుడు వేసుకోవాల్సిన ప్రశ్న, మనం చేరామా సంఘంలో? చేరమండి మేము ఎప్పుడో బాప్తిస్మం తీసుకున్నాం, 10 ఏళ్ళైంది, 15 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది అంటారా? వెరీ గుడ్. కానీ విశ్వసించినప్పుడు దేనిని విశ్వసించి తీసుకున్నాం? ఇది మెయిన్. బైబిల్ చెప్పిన ప్రకారం మనం చేయకుంటే మనం బాప్తిస్మం తీసుకున్నా అది నిష్ప్రయోజనం అవుతుంది. అర్థమైందా? క్రీస్తుని విశ్వసించలేదు కదా అపోస్తలుల కార్యం మనం చదువుకున్నప్పుడు. చూపించిన ఒకసారి ఆ మాట మీకు, మళ్ళీ కన్ఫ్యూజ్ గా చూస్తున్నారంటే 19 అపోస్తలుల కార్యంలో 19వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చదువుకుని ముగించేసుకున్నాం. అపోల్లో అంటే ఆయన ఒక వ్యక్తి, విద్వాంసుడు. కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, ఆయన కొరింథీలో ఉన్నారు. పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు బాప్తిస్మము పొందితిరా అని వారిని అడిగారు. ఇక్కడ విశ్వసించినప్పుడు అంటే బాప్తిస్మం తీసుకున్నప్పుడు అని అర్థం, ఎందుకంటే కింద వచనాలనే వ్రాయబడుతుంది. వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మరి మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరి? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందితిరా అని 2వ వచనంలో కనబడుతుంది మనకి. కిందకి వచ్చేటప్పటికి మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందారు అన్నారు. అంటే విశ్వసించడం అన్నా బాప్తిస్మం పొందడం అన్నా ఒకటే. అంటే బాప్తిస్మం పొందే ముందు ఒక విషయాన్ని విశ్వసించాలి, దానిని ఏ పదంతోనైనా వాడుకోవచ్చు. ఓకే. అప్పుడు అతను, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితారని అడుగుగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాట విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. మొదట దేనిలో పొందలేదో ఇప్పుడు సరి చేసుకుని మరలా రెండోసారి బాప్తిస్మం వారు పొందారు. ఇప్పుడు మనం పొందుతున్నాం కదా, 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పొందుతున్నాం మనం. మరి మనం ఏం చేయాలి అంటే, తండ్రి ఎవరో తెలియాలి, కుమారుడు ఎవరో తెలియాలి, పరిశుద్ధాత్మ ఎవరో తెలియాలి.
వారిని వారిగానే గుర్తించాలి. అలా గుర్తించబడి తీసుకుంటేనే సంఘంలోనికి వెళ్తాం. లేదు అంటే నువ్వు 100 సార్లు తీసుకున్న సంఘం వెలుపలే ఉంటావు. నీ దృష్టిలో నువ్వు బాప్తిసం తీసుకున్నట్టు అవుతుందేమో, కానీ సంఘంలోనికి మాత్రం వెళ్ళమన్నమాట. కాబట్టి పరలోక రాజ్యపు తాళపు చెవి మొదట ఎవరికి ఇవ్వబడింది? ఆయనకి. ఎందుకు ఇవ్వబడింది? దేనిని ఎలా గుర్తించాలో మొదట గుర్తించిన వ్యక్తి కదా. ఎందుకు ఆయన గుర్తించారు? మిగిలిన శిష్యులు ఎందుకు గుర్తించలేకపోయారు అంటే, మిగిలిన వాళ్ళు ఆయన ఏమనుకుంటున్నారు అని సమాజం చెప్పుకునే మాటల మీద దృష్టిని పెట్టారు. పేతురు గారు మాత్రం ఈయన నిజంగా ఎవరు అని ఆలోచించే స్థితిలో మనసును పెట్టారు. అందుకే ఆలోచించి అదేంటో తెలుసుకోవాలనే జిజ్ఞాస ఆయనకి ఎక్కువ ఉంది కాబట్టి ఆ రహస్యాన్ని దేవుడు అతనికి తెలియచేసి. మన కీర్తన గ్రంథంలో చదువుకుంటాం 25:14 ఏముంటుంది అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే ఆయన మర్మము తెలుస్తుంది. అంటే భయము భక్తి కలిగి పేతురు గారు దేనినైనా తెలుసుకోవడానికి ఇష్టపడి ఎదురు చూస్తున్నారు కాబట్టి మొదటిగా ఆ విషయం దేవుడు అతనికి రివీల్ చేశారనమాట. అర్థమవుతుందండి? అందుకే మిగిలిన వారికి దక్కని ఆ భాగ్యం పేతురు గారికి ఎందుకు దక్కింది అంటే, దేనినైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. వయసులో పెద్దవాడైనా, తొందరపాటు కలిగిన వాడని సమాజం ఆయన నింద వేస్తున్నా, నిజంగా ఆ రోజు ఆయన మాట్లాడకపోతే ఈ రోజు బాప్తిసం తీసుకునే ముందు మనమేం విశ్వసించాలో మనకి తెలిసేది ఇంకా తెలియలేదు. ఇంకా చెప్పాలంటే బైబిల్ ఎంత చదువుతుందో చాలా మందికి ఏదో అందరు తీసుకుంటున్నారు కాబట్టి తీసేసుకుందామని వెళ్ళేవాళ్ళు కొందరు. బయట నుండి పెద్ద పాస్టర్ గారు వచ్చారట, ఆయన దగ్గర తీసుకుంటే మంచిదనుకుని తీసుకునే వాళ్ళు ఇంకొందరు. యేసుక్రీస్తు యోర్దానులో తీసుకున్నారంట, అక్కడికి వెళ్ళి తీసుకుంటే మంచిదనుకుని అక్కడికి వెళ్ళి తీసుకునే వాళ్ళు ఇంకొందరు. వీళ్ళందరికీ బాప్తిసం విలువ తెలిసిందా? బాప్తిసం విలువ తెలిస్తే ఎలా తీసుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారో సెకండ్ సెషన్ తెలుసుకుందాం మనం. ఇప్పటికైతే పరలోక రాజ్యము అనగానే గత భాగంలో మనం నేర్చుకున్నాం సంఘము అని. సంఘము అనేది ఎప్పుడు ప్రారంభమైంది అంటే, పేతురు గారు తాళం తీసినప్పుడు. పేతురు గారికి ఎవరిచ్చారు తాళం అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే, అతను ఏ విషయాన్ని విశ్వసించాలో అది విశ్వసించాడు కాబట్టి ఇచ్చారు. ఏ విషయాన్ని విశ్వసించారు ఆయన? సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని. ఈ విషయాన్ని పేతురు గారికి ఎవరు చెప్పారు? తండ్రి చెప్పారు. ఆయనకి ఎందుకు చెప్పారు? అది తెలుసుకోవడానికి మనసు తెరచి ఉన్నారు కాబట్టి ఆయనకి తెలియజేశారు. ఆయన తెలుసుకున్నదే ఆ తర్వాత కాలంలో యేసుక్రీస్తు బ్రతుకున్నంత కాలం అటు ఇటు ఉన్న యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత చాలా స్ట్రాంగ్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే పేతురు గారు, యోహాను గారు లేదండి. చాలా బలంగా పనిచేశారు. చాలా ప్రదేశాలు సువార్తను ప్రకటించారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా పేతురు గారిని ఒక మాట చెప్తా, పేతురు గారిని సిలువేశారట. అపోస్తులు అందరూ రకరకాల హతసాక్షులుగానే మిగిలిపోయారు. చరిత్ర చెప్తున్న విషయం. పేతురు గారు కూడా సువార్తను ప్రకటించి చనిపోవాలి అనుకుని ఆయన కూడా సిలువేయాలనుకున్నప్పుడు రోమా ప్రభుత్వంలో పేతురు గారు పెట్టిన ఒక రిక్వెస్ట్ ఏంటో తెలుసా? నా ప్రభువునికి వేసినట్లుగా సిలువ నాకు వేయొద్దని అడిగారట. ఆయన మీరు ఇలా సిలువేశారు కదా ప్రభువుని, నన్ను ఇలా వద్దండి, ఆ గొప్ప మహానుభావుడు మరణించిన రీతిలో మరణించే అర్హత కూడా నాకు లేదు, దయచేసి నన్ను తలక్రిందులుగా సిలువ వేయమని అడిగారట. అందుకే పేతురు గారిని తలక్రిందులుగా సిలువ వేయబడ్డారట. ఆంధ్రయ్య గారిని ఇంటూ ఆకారం ఇలా అనమాట, ఇలా సిలువ వేశారట. నతనీయులు గారు బ్రతికుండగానే చర్మం మొత్తాన్ని ఒలిచేశారు. యాకోబు గారిని ఖడ్గంతో పొడిచి చంపేశారు. వాళ్ళకి కదా పరలోకం, మనక. మనం బైబిల్ చదవం, ప్రార్థన చెయ్యం, సువార్త ప్రకటనకి వెళ్ళాం, ఎవరైనా చెప్తుంటే వినే ప్రయత్నం కూడా చెయ్యం. మన వంతు సహకారాన్ని అందిద్దాం. ఏ రకంగానైనా శారీరక శ్రమ కానీ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా సహకరించాలని అనుకో, కానీ పరలోకం మాత్రం ఇస్తారా? మరి వాళ్ళ త్యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనం ఎక్కడున్నామో మన దూరం ఎంతో మనకి అర్థమవుతుంది. బైబిల్ చెప్పింది చెప్పినట్లు విందాం. మనుషులు ఎవరు మనకి నిత్య జీవాన్ని ఇవ్వరు. వాళ్ళెంత మేధావులైనా లోకంలో మనకంటే వాళ్ళు జ్ఞానవంతులు కావచ్చు. దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానానికి మనం దేవునికి కృతజ్ఞత చెప్దాం. కానీ వీళ్ళు మేధావులు కాబట్టి వీళ్ళు చెప్పింది రైట్ అనుకుని పప్పులో కాలేసామంటే నిత్య జీవాన్ని చేతులారా పోగొట్టుకుంటాం. అలా పోగొట్టుకోవటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి మనకు తెలియచేస్తున్నారు. పరలోక రాజ్యపు తాళపు చెవి పేతురు గారికి ఇవ్వబడింది. ఆయన కూడా 2000 సంవత్సరాల క్రితమే తాళం తీసేశారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది, లక్షల కోట్ల మంది అందులో చేరుతూ ఉన్నారు. కానీ నువ్వు చేరావా? అందరి కొరకు అందరి ముందు నటిస్తూ నువ్వు బాప్తిస్మం తీసుకుంటే సంఘం లోపలికి వెళ్ళలేదు. ఇంకా తీసుకోవడానికి తీసుకున్నావు బాప్తిస్మం, తీసుకోవడానికి తీసుకుంటున్నావు రొట్టె ద్రాక్షరసం, కానీ సంఘంలోనికి వెళ్ళి కాదు. కానీ సంఘంలోనికి వెళ్ళాలి అంటే
ఎవరిని ఎవరిగా ఎలా విశ్వసించాలో అలా విశ్వసిస్తేనే సంఘంలోనికి వెళ్తాం. సంఘంలోనికి వెళ్ళిన వారు అంతవరకు జాగ్రత్తగా బ్రతికితేనే పరలోకానికి వెళ్తాం. కాబట్టి మీరు ఎలా బాప్తిస్మం తీసుకున్నారు, మీరు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఎలా విశ్వసించారు, మీకు బాప్తిస్మం ఇచ్చిన వారు కూడా ఏమని విశ్వసించారో తెలుసుకొని సంఘంలో చేరడానికి ప్రయత్నం చేయండి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. ఆయన సహాయాన్ని పొందుకుందాం, సంఘంలోనికి చేరదాం, అంతం వరకు బ్రతుకుదాం, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామమునకు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాయన, మమ్మల్ని ప్రేమించారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని మాటలు మాకు వినిపింపచేశారు. నిజమే నాయన, మేము నశించడం మీకు ఇష్టం లేదు. మీ కుమారుని పంపించారు, ఇక్కడ సంఘాన్ని స్థాపించడానికి తన రక్తాన్ని చెల్లించారు. స్థాపించబడిన సంఘంలో ప్రవేశించడానికి పేతురు గారిని మీరు వాడుకున్నారు. ఆనాటి నుండి అనేక మంది భక్తులు మిమ్మల్నిగా మీ కుమారునిగా పరిశుద్ధాత్మగా విశ్వసిస్తూ అనేక మంది ఆ సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు. చేర్చబడిన వారిలో మేము ఉన్నామో లేదో పరీక్షించుకోవడానికి మీరు మాకు ఈ మధ్యాహ్న కాల సమయంలో అవకాశం ఇచ్చారు. నేను ఎటువంటి మనుషుల బోధకు మేము ప్రేరేపితులం కాకుండా, అపవాది మమ్మల్ని వంకరత్రోవ పట్టించకుండా, లేఖనాలను పరిశీలిస్తూ సత్యాన్ని స్వీకరిస్తూ ఆయన సత్యానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి. పిల్లలు కోరుకున్న విషయం అనేది మరి ఇక్కడ ఇది అవసరమేమో, వారికి ఆ మనసుని మీరు కలిగించారు. నన్ను నిలబెట్టుకొని కొన్ని మాటలు పలికారు. నాయనా, ప్రతి విషయాన్ని మేము జాగ్రత్తగా పరిశీలించి నిత్య జీవాన్ని పోగొట్టుకోకుండా మీరున్న మహాలోకాన్ని స్వతంత్రించుకోవడానికి మాలో ఏమైనా లోపాలుంటే సరిచేసుకుని బ్రతుకుటకు సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ ప్రతి విషయంలో మీ సహాయాన్ని అర్థిస్తూ అడిగినవన్నీ పొందుకున్నామని నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాము మా కన్న తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.